అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నెల్లూరులో మరో కీలక కార్యక్రమం చేపట్టారు. పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకు మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం ఆధ్వర్యంలో 10,000 సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర నారాయణ విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మల్లికార్జున. గుడ్ మార్నింగ్ కావ్య. అయితే విఆర్ స్కూల్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే దాతల సహకారంతో అయితే నిర్మించారు. అయితే అప్పట్లో విద్యార్థిగా పొంగూరు నారాయణ, అలాగే టీచర్ గా కూడా ఆ విద్యార్థి దశ నుంచి టీచర్ గా కూడా అక్కడే పనిచేశారు. అయితే అంచెలంచెలుగా నారాయణ ఎదిగి ఇప్పుడు మంత్రి నారాయణగా ఉన్నారు. అయితే తన చదివిన స్కూలుకు ఏదో చేయాలని చెప్పి కూడా కార్పొరేట్ విద్యను అందించాలి ఉచితంగా పేద ప్రజలకు పేద విద్యార్థులకు అని చెప్పి దాదాపుగా 15 కోట్ల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్ కంటే ధీటుగా ఎంతో సుందరవందరంగా తీర్చిదిద్దారు. అలాగే అక్కడ చదువుతున్న విద్యార్థులకు స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఉచితంగా సైకిల్ను కూడా పంపిణీ చేయాలనే కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. అయితే 5 కోట్ల రూపాయల విలువైన స్కూళ్లను, దాదాపు 5 కోట్ల విలువైన సైకిళ్లను, హీరో సైకిళ్లను, 10,000 సైకిళ్లను అయితే పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే 7,000 సైకిళ్లను ముందుగా అయితే 23 ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకైతే 7,000 సైకిళ్లను అయితే పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే నారాయణ పెద్ద కుమార్తె, మంత్రి నారాయణ పెద్ద కుమార్తె అయిన సింధూర నారాయణ అయితే స్కూల్లో విద్యార్థినులతో సైకిల్ తొక్కడం, వాళ్ళ ఉత్తేజాన్ని నింపడం, అలాగే ఉచితంగా విద్యను పొందుతున్నారు. అయితే మీరు భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో రాణించాలి, అలాగే బాగా చదవాలని చెప్పి కూడా వాళ్ళ ఉత్తేజాన్ని నింపారు. అలాగే వారితో పాటు సైకిల్ను కూడా తొక్కారు. ఆమె తొక్కి ఇలాగే మీరు ఉన్నత చదువులు చదవాలి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, కానీ దాంతో పాటు తన తండ్రి కూడా మీ అందరికీ సహకారం అందించేందుకు ముందుకొచ్చి స్కూల్ను కూడా డెవలప్మెంట్ చేశారు. అలాగే సైకిల్ను కూడా ఉచితంగా ఇచ్చారు. అలాగే స్కూల్లో పాఠశాలకు సంబంధించి పుస్తకాలు కానీ, అలాగే ఏర్పాట్లు, వాళ్ళకి సంబంధించిన భోజన వసతులు, స్నాక్స్ కానీ మొత్తము నారాయణే దగ్గరుండి విఆర్ స్కూల్ కు సంబంధించి మొత్తం ఆయన పంపిణీ చేస్తున్నారు. అలాగే దాంట్లో సంబంధించిన పుస్తకాలకి సంబంధించి కార్పొరేట్ విద్య ఏ విధంగా ఉంటుందో అవన్నీ ఉచితంగానే 1100 మంది విద్యార్థులకైతే అందిస్తున్నారు. అయితే ఆ విఆర్ స్కూల్ కి సంబంధించి ఇప్పటికి కూడా చాలా మంది అడ్మిషన్ల కోసం తాపత్రయపడుతున్నారు. అయితే ఆ అడ్మిషన్ల కోసం అయితే 1100 సీట్లు మాత్రం ఉండడంతో మరిన్ని స్కూళ్లను కూడా నెల్లూరు నగరంలోతో పాటు నెల్లూరు రూరల్ లో కూడా దాతల సహకారం, సిఎస్ఆర్ ఫండ్ నుంచి దాతల సహకారంతో నారాయణ, అలాగే మొత్తం చూసుకున్నా కూడా దాదాపుగా 15 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ఇప్పటికే నెల్లూరు నగరము రూరల్ సంబంధించి 8 పాఠశాలను కూడా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. అలాగే ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా త్వరలో చేపట్టనున్నారు. అయితే సింధూరు నారాయణ కూడా ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా ఆమె కూడా హాజరవుతారు. అదైతే ముందుగా కూడా విద్యార్థులతో ఆమె సైకిల్ ను కూడా తొక్కడం కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అయితే ఎంతో ఉత్తేజాన్ని కూడా నింపారు. అయితే పేద విద్యార్థులకు వారి జీవితాలు వెలుగులు నింపాలనే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అలాగే మంత్రి నారాయణ అయితే కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే నెల్లూరు నగరాన్ని కూడా సుందరవందనంగా తీర్చిదిద్దేందుకు తాను గెలిపించి అత్యధిక మెజారిటీతో 72,000 పైచులకు ఓట్ల మెజారిటీతో నెల్లూరు ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి రుణపడి ఉంటాను, ఆ రుణాన్ని డెవలప్మెంట్ తో తీర్చిదిద్దుతానని నారాయణ కూడా ముందడుగు వేస్తున్నారు. కావ్య. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.